ఏం అర్థం అవ్వట్లేదు. నాకు రూపాయి వర్క్ కూడా ఇవ్వలేదు. నాకు వెంకటపతిరాజయ్య గారు భూతత్వం చూపెట్టినాక ఆయన ఇస్తే మొత్తం అందరికి ఇబ్బంది వస్తుందని చెప్పి అన్నట్టు తీసుకొచ్చారు. టీచింగ్ విషయంలో మాట్లాడాను, అది వేరు వేరు అని చెప్పి మాట్లాడాడని చెప్పి అతను అంటున్నాడు. ఎంత కూడా ఆడుతున్నారు కానీ తప్పే ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు వర్కులు చేయలేదు నేను, ఏమైనా ఇబ్బంది పడిపోయినా. మన ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ బిల్డ్ కేవలం జనసేన పార్టీ కోసం నేను వర్కులు వదిలేసుకున్నాను. రామకృష్ణ దాని సార్లు కేకేసినా కూడా నేను వర్కులకి వెళ్ళలేదు. ఈవేళ పార్టీ వచ్చింది కదా వర్కులు చేసుకుందామంటే తెలుగుదేశం స్వామికి 3,50,000 3,50,00,000 వర్క్ ఇచ్చారు ఎవరెవరి పేరునో రాసి. ఇక్కడ పెద్దగా ఏమో ఇతను కావాల్సిన వాళ్ళకి వైసీపీ వాళ్ళకి కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఇతను ఇప్పించుకున్నాడు. మరి ఇంకెంతకంటే దారుణం ఇంకేముంటుంది. ఇలా 6 లక్షల వర్క్ ఉన్నా చేయమని అడుగుతున్నాడు. 6 లక్షలు నేను 10 కోట్లు వర్క్ చేసి కూడా ఒక 6 లక్షల వర్క్ చేయమన్నాడు. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ మోపు చేసుకోవడానికి మా గుమస్తాలకి కూడా సరిపోదు, నాకు ఖర్చులు కూడా సరిపోదు. ఇప్పుడు వర్క్ చేస్తే దాంట్లో ఇంకేమైనా తిరగడానికి సరిపోతుంది మనకి. ఇది కూడా ఎక్కువ చేస్తేనే ఇక్కడ మెటీరియల్ దానికి ఇంకో చోటకు పట్టుకెళ్తాకు ఉంటుంది. జగానే లెక్క వచ్చినట్టు చేసేది పెద్దగాబు మాట కూడా చెప్పకుండా చెయ్యి. ఇప్పుడు మనం ఇంతకంటే పాడైపోయేది ఏముండదు. ఇంతకంటే పాడైపోయేది ఏముంటుంది చెప్పు. అది ఇంకో చోట వర్క్ చేసుకుంటా. కానీ ఏంటంటే కుటుంబం పోతుంది. రాజుల నియోజకవర్గంలో మన రాజకీయం చేసాం, ఇక్కడ నీకే దిక్కులేదన్న మాట అంటారన్న ఆలోచనతో ఇన్ని రోజులు ఆలోచించడం. దానికి గౌరవం లేకుండా చేసాడంతే. అది ఇలా కలటం తప్పు అని మాట్లాడాడంటే ఏమనుకోలే, నాకు అర్థం అవట్లేదా. అంటే మేము కొట్టు సావాలా, కాపులు కొట్టు చేస్తే ఇక ఆనందింతాడేమో. ఆడు ప్రెసిడెంట్లు వాళ్ళని అంత దగ్గర చేసుకుంటున్నాడు. కాపులు కొట్టు సావంటారా అని చూస్తున్నాడు. అంటే నాకు అర్థమైంది. అది మనం ఉన్నది మొఖం మీద మాట్లాడుతుంటే వీళ్ళందరికీ విరోధం అవుతాం. మన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు చాలా మంది. మొత్తం దీని అందరికీ కారణం పెద్దగా జగన్ స్వామి. అది ముగ్గురి మీద నడుస్తుంది.